హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ అని నేను షిరిడీలోను సాయి తీర్థులు పెట్టారండి. మొత్తం నేను ఈ బండి మీద మనకి ఎక్కించి మొత్తం లోపల ఆ థీమ్ పార్క్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపిస్తారు మనకి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు చాలా బాగుంటుంది వీడియో. షిరిడీలో సాయి తీర్థకి వచ్చానండి 5:30కి సాయంకాలం. ఒక టికెట్ తీసుకున్నాను, 530 రూపీస్ తీసుకున్నాను అన్నమాట టికెట్. లోపలికి వచ్చాను సాయి తీర్థ లోపలికి. ఇప్పుడు తీర్థయాత్ర షో స్టార్ట్ అవుతుంది, అందుకే దానికోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నేను. మనం ఇప్పుడు తీర్థయాత్ర షోకి చూడడానికి ఒక చిన్న బండిలో కూర్చున్నాం మనం ప్రజెంట్ లోపల. మనకి లోపల అన్ని తీర్థయాత్ర చూపిస్తారు మొత్తం, అంటే మొత్తం ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు లోపల. ఫస్ట్ మొట్టమొదటి చూడండి, ఇది ముంబైలో గేట్ ఆఫ్ ఇండియా చూపిస్తున్నారు. ఇది గేట్ ఆఫ్ ఇండియా ముంబైలో. మా బండి స్టార్ట్ అయింది, ఒక్కొక్కటి చూపిస్తారు ఇంకా ఇక్కడ నుంచి చూడండి. మొత్తం లోపల అన్ని టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి, ఫేమస్ అన్నీ ఇక్కడ లోపల పెట్టారు. సో ఆ బండి అలా వెళ్తుంటుంది ముందుకి, మనకు ఒక్కొక్కటి చూపిస్తుంటారు అనమాట. ఇది గేట్ ఆఫ్ ఇండియా చెప్పాను కదా ముంబైలో. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మనకి ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూడొచ్చు ఈ వీడియోలను. సూపర్ కట్టారు అసలు ఈ సాయి తీర్థులను. ఇప్పుడు మళ్ళీ బండి ముందుకు వెళ్తుంది, నెక్స్ట్ టైం కూడా వస్తుంది చూడండి. ముంబైలో దాదా దగ్గర వినాయక టెంపుల్ ఉందండి, ఆ వినాయక టెంపుల్ ఇప్పుడు చూపిస్తారు మనకి. లోపల చాలా బాగా డిజైన్ చేశారండి, మొత్తం అంతా చాలా డెకరేషన్ చేశారు బాగా. మనకు రియల్గా ఉంటుంది మనకి చూస్తుంటే. చూడండి, నెక్స్ట్ వచ్చేది వినాయకుడు టెంపుల్ ఉంది దాదర్ దగ్గర, ఆ టెంపుల్ ఇది గణేష్ టెంపుల్. చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా అలా దింపారు అనమాట. టెంపుల్ అక్కడ అలాగే ఉంటుంది దాదర్ గణేష్ టెంపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెంపుల్ చూపిస్తారు, చూద్దాం ఏం చూపిస్తారు. చూడండి, ద్వారకాకి వెళ్తున్నాం మనం నెక్స్ట్. చూడండి, ఇది ద్వారకా అనమాట. ద్వారకాలో ఎలాగుంటుందో మొత్తం అన్ని ఆ చుట్టుపక్కల ఎలా ఉంటాయి టెంపుల్ చుట్టుపక్కల అవన్నీ చూపిస్తారనమాట. మనకు వస్తుంది చూసారా, అదే ద్వారకా అనమాట. ఆ చుట్టుపక్కల షాప్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది టెంపుల్ ద్వారకా టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు ద్వారకా టెంపుల్కి వచ్చాము. లోపల టెంపుల్లో శ్రీకృష్ణ భగవాన్ చూపిస్తారు చూడండి. చూసారా, చాలా బాగా సూపర్గా డిజైన్ చేశాను మొత్తం టెంపుల్ నేను. చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే మాత్రం. సాయి తీర్థ్ చాలా ఫేమస్ అయింది బాగా ఇప్పుడు. ఈ టెంపుల్ చూసాం కదా, నెక్స్ట్ ఏ టెంపుల్ చూపిస్తారో చూద్దాం. ఇది కేదార్నాథ్ అండి. చూడండి, కేదార్నాథ్ అంటే ఇది. కేదార్నాథ్ చుట్టుపక్కల ఎలా ఉంటాయో మొత్తం అంతా మనకు చూపిస్తారు అన్నమాట. మొత్తం అంతా ఆ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుందో అవన్నీ మనకి ఎగ్జాక్ట్గా అలా దింపుతారు అనమాట, ఇక్కడ చూపిస్తారు. చూడండి ఎంత బాగుంది, సేమ్ యాజ్ ఈజ్ ఎలా దింపుతారు అనమాట అక్కడ. ఇది కేదార్నాథ్ టెంపుల్ మనం వచ్చాం ఇప్పుడు. టెంపుల్ చూద్దాం. చూడండి, ఇది కేదార్నాథ్ ఆలయం అనమాట. నెక్స్ట్ ఇంకో టెంపుల్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇది బద్రీనాథ్ అంట. నెక్స్ట్ వచ్చే టెంపుల్ ఏంటంటే బద్రీనాథ్. చూడండి, బద్రీనాథ్లో ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఇక్కడ డెకరేట్ చేశారు చూడండి మొత్తం దాన్ని. చూసారా, చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగా. చూసారా, వస్తుంది మనకి ఇప్పుడు బద్రీనాథ్.
బద్రీనాథ్ టెంపుల్లో ఇలా ఉంటారు దేవుడు. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం ఇప్పుడు. విఠల విఠల పాండురంగ విఠల. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ అమృత్సర్. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉన్నదండి. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి, అమృత్సర్ అంటే పంజాబ్ కదా, అక్కడ డాబాలే ఉంటాయి ఫేమస్ పంజాబీస్. చూడండి ఎలా ఉంటారు, సిక్స్ అంటారు కదా సిక్కులు. ఇదే గోల్డెన్ టెంపుల్. వాళ్ళ మత గురువు ఇక్కడ ఉంటారు, దీంట్లో ఉంటారు అన్నమాట. సాహిబ్ అని పేరు. ఈ గోల్డెన్ టెంపుల్లో ఉంటారు. నెక్స్ట్ మనం చూడబోతున్న టెంపుల్ ఒరిస్సాలోనూ ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. రండి చూద్దాం. ఇదేనండి పూరి జగన్నాథ్ టెంపుల్. లోపల చూడండి, పూరి జగన్నాథుడు ఉన్నారు కదా, చూడండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో పూరి జగన్నాథుడు. చూడండి, నెక్స్ట్ మనం చూడబోతున్న టెంపుల్ ఏంటంటే మధుర మీనాక్షి టెంపుల్. ఈ టెంపుల్ చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు చూస్తుంటే సూపర్ అనాల్సింది ఎవరైనా సరే. మొత్తం గోపురం అంతా చూడండి వెలిగిపోతుంది డెకరేషన్తో. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే, చాలా బాగా డెకరేట్ చేశారు. సూపర్ అసలు. టెంపుల్లోకి వెళ్ళి మధుర మీనాక్షి అమ్మవారిని చూద్దాం, దర్శించుకుందాం. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. చూసారు కదా. నెక్స్ట్ మనం చూడబోతున్న టెంపుల్ తిరుపతిలో ఉన్న మన ఏడుకొండలో వెంకటరమణ గోవింద గోవింద వస్తున్నామయ్యా మీ దగ్గరికి స్వామి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస చూడండి మన వెంకటేశ్వర స్వామి చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా టెంపుల్ అంతా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఎంతసేపు చూసినా మనకి ఎలాగా చూడాలనిపిస్తుంటుంది. మనం ఇంకా ఈ తీర్థయాత్ర లాస్ట్కి వచ్చిందండి. లాస్ట్లో పెట్టారు మన ఓల్డ్ షిరిడి సాయి విలేజ్ ఎలా ఉంటుందో అది పెట్టారండి. చూడండి, అప్పుడులో బాబా గారు ఉండే టైంలో షిరిడి విలేజ్ ఎలా ఉండేదో మొత్తం అంతా వీళ్ళు పెట్టారు. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.